నీకోసం సంజయ్ ఫ్యామిలీ వాళ్ళు ఆస్తి గురించి క్వశ్చన్ చేసే అవకాశం లేకుండా డాక్యుమెంట్స్ కూడా తయారు చేశాను. సైనింగ్ అథారిటీ కూడా నీ ఒక్కదానికే ఉండేట్లు చేశాను. ఇవన్నీ నువ్వు కోరుకున్న 1-2 రోజుల్లో ఫినిష్ చేశాను. కానీ నువ్వు మాత్రం రోజుల తరబడి సాగదీస్తూనే ఉన్నావు. నా ప్రపోజల్ని పెండింగ్లో పెడుతూనే ఉన్నావు. చూడు కార్తీక్, డాక్యుమెంట్స్ రెడీ చేయడం, తాళి కట్టిన వాడిని దూరం చేయడం రెండూ ఒకటి కాదు. నీ పనికి టాలెంట్ ఉంటే చాలు, కానీ నేను అనుకున్నది జరగాలంటే టాలెంట్తో పాటు టైం కూడా కావాలి. మీ ఫాదర్ హెల్ప్ తీసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందేమో కదా. ఆల్రెడీ మాట్లాడాను. సంజయ్కి సంబంధించిన ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కొంతకాలం వెయిట్ చేయమన్నారు. అంటే మీ డాడ్కి నా గురించి చెప్పావా? చెప్తే నువ్వు ఆఫీస్లోనే కాదు, ఈ భూమి మీదే ఉండేవాడివి కాదు. నీ మాటలు, నీ ప్రపోజల్లు భరించడం నా వల్లే కావడం లేదు. కన్ను కూతురుతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని తెలిస్తే ఏ తండ్రైనా ఒప్పుకుంటాడా? అయితే వద్దులే, నాకు ఇప్పుడిప్పుడు ఈ భూమిని వదలాలని లేదు. ఏం కంగారు పడకు, పాపి చిరాయివు అన్నారు. నువ్వు నేను చాలా కాలం ఉంటావు. అది నిజమే. ఆ లెక్కను చూసినా నువ్వు నాకన్నా ఎక్కువ కాలమే ఉంటావు. ఈ నవ్వు చాలు మ్యాగీ. జీతం కూడా అడగకుండా జీవితాంతం నిన్నే చూస్తూ ఉండిపోవచ్చు. సరే, అయితే అకౌంటెంట్తో చెప్పి ఈ మంత్ శాలరీ క్రెడిట్ చెయ్యొద్దు అంటాను. అమ్మో, అంత పని చేయకు. బ్యాచులర్ని నా బతు మీద కొట్టుకు. మేఘనా, నువ్వేంట్రా ఈ టైంలో ఈ క్యాబిన్లో? నీకేం పని? నా క్యాబిన్లో వర్క్ ఏం లేదు బాస్, అందుకే మేఘనగర్ కంపెనీ ఇద్దామని. పని లేకపోతే బయట ఎక్స్ట్రా వాచ్మెన్ జాబ్ ఇస్తాను, అక్కడ టైం పాస్ చేయి. సంజయ్, నువ్వేంటి సడన్ గా ఆఫీస్కి వచ్చావు? నిన్ను రావద్దని చెప్పాను కదా. ఏ, నేను రావటం వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారా? డిస్టర్బ్ అయ్యేంత ఇక్కడేం జరగలేదు బాస్. నువ్వు నోర్ముయ్, మధ్యలో మాట్లాడితే చంపి పారేస్తా. సంజయ్, ఏంటా మాటలు? ఇది ఆఫీస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? మేనర్స్ లేకుండా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి, నాకు మేనర్స్ లేదా? నీ మొగుడిని వాడు ఇన్సల్ట్ చేస్తుంటే ఆపలేదు, కానీ వాడిని ఒక్క మాట అనగానే నీకు మేనర్స్ గుర్తొస్తుందా? నన్ను ఆఫీస్కి రాకుండా చేస్తున్నది క్యాబిన్లో కూర్చొని వీడితో కుళ్ళు జోకులు వేసుకోవడానికా? ఈ పిచ్చి వేషాలు కడ్డు రాకూడదనా నన్ను ఇంట్లో లాక్ చేస్తున్నావు? మాటలు జాగ్రత్తగా రాని సంజయ్. నువ్వు చేస్తున్న పనులకి అదుపు లేనప్పుడు నా మాటలు మాత్రం కంట్రోల్లో ఎందుకు ఉండాలి? ఆఫీసులో నేను అరెస్ట్ అయిన విషయం సగానికి సగం మందికి తెలీదు, ఏ మీడియాకి న్యూస్కి వెళ్ళలేదు. కానీ నువ్వు మాత్రం ఒక ఫాల్స్ ప్రాపగాండా రెడీ చేసి నన్ను బ్లాక్ చేశావు. అందరి మీద కుట్రలు పన్నినట్లు నా మీద కూడా ప్రయోగిస్తున్నావా? నీ మొగుండని కూడా మర్చిపోయావా? సైనింగ్ అథారిటీ తీసేసిన రోజే నీ చంప పగలగొట్టుండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. చెయ్యెత్తి చూడు, ఏమవుతుందో నీకే అర్థమవుతుంది. ఏంటే, నా ఆఫీసులో నన్నే బెదిరిస్తున్నావా? నీ ఆఫీసా అని ఎవడన్నాడు? కంపెనీకి నీ పేరు మాత్రమే ఉంది తప్ప ఇక్కడ నీకే అధికారం లేదు. నాకెందుకు లేదు? ఇది మా అమ్మ నాన్నలు స్టార్ట్ చేసిన కంపెనీ. నువ్వు చెప్పినంత మాత్రాన నాది కాకుండా పోతుందా? అమ్మ నాన్న వాళ్ళ వల్ల కాదనే కదా వాళ్ళు బయటకు వెళ్లారు. ఛాలెంజ్లు చేసి చుక్కలు లెక్క పెడుతున్నారు. నువ్వెంత, నీ బతుకెంత? అరిస్తే ఇంకో చంప కూడా పగులుతుంది. నా ఆఫీస్లో నా మీద చేసుకుంటావు కదా. సెక్యూరిటీ, సెక్యూరిటీ.
ఇతన్ని బయటికి గంటేయండి. ఏంటి అలా చూస్తున్నారు? అతను మీ బాస్ కాదు, నేను మాత్రమే ఇక్కడ మీ బాస్. మీకు జీతం ఇచ్చేది నేను. తీసుకెళ్ళి బయట పడేయండి. హ్యాపీగా ఇంట్లో రిలాక్స్ అయితే ఇంత అవమానం జరిగేది కాదు కదా. అంత నీ కర్మ. అవునే, నా కర్మే. నిన్ను నీ నటనని నమ్మి నా వాళ్ళని దూరం చేసుకున్నాను చూడు, అది నా కర్మ. నువ్వేం చేసినా నా మంచి కోసమే అనుకోవడం నా కర్మే. నీ ప్రేమ నటన అన్నీ తెలిసినా తప్పులని క్షమించాను చూడు, అది నేను చేసిన అతిపెద్ద నేరం. గుర్తుపెట్టుకో, నా నుండి దూరం చేసిన ప్రతిదీ నేను తిరిగి సొంతం చేసుకుంటాను. అది ఆస్తి అయినా, ఆఫీస్ అయినా, అమ్మా నాన్న అయినా. ఆయన ఇక్కడే ఉంటే ఇలాగే వాగుతూ ఉంటాడు. బయటికి తోసేయండి. కంపెనీకి నీ పేరు మాత్రమే ఉంది తప్ప ఇక్కడ నీకే అధికారం లేదు. నాకెందుకు లేదు? ఇది మా అమ్మ నాన్నలు స్టార్ట్ చేసిన కంపెనీ. నువ్వు చెప్పినంత మాత్రాన నాది కాకుండా పోతుందా? అమ్మ నాన్న వాళ్ళ వల్ల కాదని కదా వాళ్ళు బయటకు వెళ్లారు. ఛాలెంజ్ చేసి చుక్కలు లెక్క పెడుతున్నారు. నువ్వెంత, నీ బతుకెంత? మేఘనని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. తను ఏం చేసినా కళ్ళు మూసుకొని ఫాలో అవుతున్నావు. ఏ నమ్మక ద్రోహంతో మా అందరినీ దూరం చేసుకున్నావు, అదే నమ్మక ద్రోహంతో నీకు నువ్వే దూరం అవుతావు. అమ్మా నాన్నల్ని మోసం చేసి ఆస్తి లాక్కుని ఒకసారి, ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి మరోసారి,
మా అందరి దృష్టిలో నీచానికి దిగజారిపోయాం. నవ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగా వెలిగించి నా ఆఫీస్లో నా మీద చేసుకుంటావు కదా. సెక్యూరిటీ, ఇతన్ని బయటికి గెంటేయండి. అల్లిన నీడను కలగా ఏంటి అలా చూస్తున్నారు? అతను మీ బాస్ కాదు, నేను మాత్రమే ఇక్కడ మీ బాస్. మీకు జీతం ఇచ్చేది నేను. తీసుకెళ్ళి బయట పడేయండి. మునిగావు నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో. నమస్తే సార్, చెప్పండి. నాకు తెలియకుండా నా ఆఫీస్లో ఏం జరుగుతుంది లాయర్ గారు? చాలా కాలం నుండి కంపెనీకి లీగల్ అడ్వైజర్గా ఉండి మీరు కూడా నాకు ఇన్ఫార్మ్ చేయకపోవడం ఏంటి సార్? నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న మాటలు విన్నారా? ఇప్పుడు మీ విషయంలో కూడా అదే జరిగింది. మీ పేరెంట్స్కి తెలియకుండా ఆస్తి కాగితాల మీద మీరు ఎలా సంతకాలు చేయించుకున్నారో మేఘన గారు కూడా ఇప్పుడు అదే చేశారు. అలా జరిగినప్పుడు కనీసం మీరు నాకు చెప్పాలి కదండి. నేను జాగ్రత్త పడేవాడిని కదా. నాకు డబ్బు అవసరం అయితే మేఘన గారు వెంటనే ఆదుకున్నారు. అందుకే నోరు మెదపలేకపోయాను. నేను పెట్టిన సంతకం చల్లదని కేసు వేయడానికి ఉందా? లేదండి, ఆ అవకాశం కూడా లేకుండా కార్తీక్ హెల్ప్తో పక్కా డాక్యుమెంట్స్ రెడీ చేయించారు. మీరేమో పెద్ద సెలబ్రిటీలా ముందు వెనక చూసుకోకుండా ఆటోగ్రాఫ్ ఇచ్చేశారు. అంటే నేనేం చేయలేనా? ఒక పని చేయొచ్చు సంజయ్ గారు, అనవసరంగా మీ ఆవిడతో గొడవ పెట్టుకోకుండా కుక్కిన పెన్లా ఉంటే మీకు మీ ఫ్యూచర్కి మంచిది. థ్యాంక్ యూ సార్, ఉంటాను. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న మాటలు విన్నారా? ఇప్పుడు మీ విషయంలో కూడా అదే జరిగింది. మీ పేరెంట్స్కి తెలియకుండా ఆస్తి కాగితాల మీద మీరు ఎలా సంతకాలు చేయించుకున్నారో మేఘన గారు కూడా ఇప్పుడు అదే చేశారు. చేరునా చేసిన తప్పులే ఉప్పుగా మారునా, వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా, జరిగేలా ఓ అద్భుతం మారేలాగతం, నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం. నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక, మొదలైన చోటికి తిరిగొస్తావో, గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావు మునిగావు, నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో. ఎగిసావు ముగిసావు, నువ్వే కురిసావు వెలిసావు, నువ్వే సాగావు అలిసావు పర్వంలో ప్రయాణంలో. మంచి సలహా ఇచ్చారు లాయర్ గారు. నేను కూడా ముందు నుంచి నా మాట విను చాలు అంటే అదొదిలేసి నా ఫ్యామిలీ అంటున్నాడు. ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నాడు. ఓకే లాయర్ గారు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే అప్డేట్ చేయండి. ఏంటి, మీ ఆయన లీగల్ అడ్వైజర్కి కూడా కాల్ చేశాడా? నన్నేం చేయలేక, ఏం చేయాలో తెలియక తన వంతు ప్రయత్నం చేసుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ అయ్యేలా పగడ్బందీగా ప్లాన్ చేశాం కదా. ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప వేరే ఆప్షనే లేదు. సుఖంగా ఇంట్లో కూర్చొని రిలాక్స్ అవ్వక అనవసరంగా వచ్చాడు. సెక్యూరిటీతో బయటకు గెంటించుకున్నాడు. సో సాడ్. అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాడేమో అనిపిస్తుంది. నో వే కార్తీక్. కిరణ్మయ్ కొడుకుగా ఆస్తి సంపాదించే తెలివితేటలు లేకపోయినా అహం ఆత్మాభిమానం చాలా ఎక్కున్నాయి. అలా వెళ్లేవాడే అయితే పోలీస్ స్టేషన్ నుంచి సరాసరి పుట్టింటికే చెక్కేసేవాడు.
మరేం చేస్తాడు? అదంతా నాకెందుకు? నీ లైఫ్లో సంజయ్ సీట్ ఖాళీ అవ్వాలని ఉదయం కోరుకున్నానో లేదో సాయంత్రానికి మొత్తం సెట్ చేసేసాడు. గాడ్ ఈజ్ గ్రేట్ మ్యాగీ. అలా జరగడానికి కారణం దేవుడు కాదు, ఆయన ఆవేశం, కోపం, నేను తీసుకున్న నిర్ణయం. ఏదైనా కానీ నేను ఎదురు చూస్తున్నది జరిగింది కదా, అది చాలు నాకు. ఇక నీ ఆలోచన మొత్తం నా మీద, అదే ఐ మీన్ మన మీద పెడితే ఈ జీవితానికి ఇంకేం వద్దు. అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? సంజయ్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళినంత మాత్రాన నా లైఫ్లో నుండి పర్మనెంట్గా వెళ్ళిపోయినట్టు కాదు. నువ్వే చెప్పావు కదా అహం ఆత్మాభిమానం ఉందని. అలాంటి వాడు మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? సంజయ్ రాకపోయినా ప్రపంచం దృష్టిలో తను నాకు భర్తే కదా. ఆ లైసెన్స్ని దూరం చేస్తే కానీ ఈ ప్రాబ్లం పర్మనెంట్గా క్లియర్ అవ్వదు. అంటే డివోర్స్ ఇచ్చిస్తావా? ఆస్తి వచ్చింది, కంపెనీ నా కంట్రోల్లో ఉంది, ఇక ఆ మనిషితో నాకు పనేంటి? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి దీపిక, మీ సంజయ్ సార్ ఆఫీస్లో ఉండాల్సిన టైంలో రోడ్డు మీద తిరుగుతున్నారు? ఏం చెప్పమంటారు సార్, ఆఫీస్లో మొత్తం సిచ్యువేషన్స్ మారిపోయాయి. ఈ మధ్య సార్ ఆఫీస్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఏంటి? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. సంజయ్ సార్ మీ అందరినీ వద్దు అనుకున్నారు, ఇప్పుడు మేఘనా మేడం సంజయ్ సార్ని వద్దనుకుంది. ఏంటి నువ్వు చెప్పేది? ఈ రోజు ఆఫీస్లో వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు సార్, కానీ మేఘనా మేడం సంజయ్ సార్ని సెక్యూరిటీ వాళ్ళతో బయటికి గెంటించేశారు. అమ్మా నాన్నల్ని మోసం చేసిన వాడి గతి ఆఖరికి ఇంతే అని ఇప్పటికైనా వాడికి తెలిసొచ్చుంటుంది. ఏమైంది తరుణ్, ఏదో ఆలోచిస్తున్నావు? కర్మ సిద్ధాంతం గుర్తొచ్చింది. చేసిన కర్మ ఎవ్వరిని ఎప్పటికీ వదిలిపెట్టదు. ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవించాలి. ఏంటి సార్ సడన్ గా ఫిలాసఫీ మాట్లాడుతున్నారు? ఎవరినైనా ఫేక్ బాబాని అరెస్ట్ చేసి ఇంట్రోగేషన్ చేశారా? ఫేక్ బాబాలే కాదు హారిక, మనుషుల్లో కూడా చాలా మంది ఫేక్ ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేఘన. అమ్మతో మంచితనం, మర్యాద ఎంత బాగా నటించింది. చివరికి తనే నమ్మించి మోసం చేసింది. మేఘనని నమ్ముకున్న వాళ్ళందరికీ ఇదే గతి. ప్రతిసారి మనకి తెలిసింది నిజం కాదు, తెలియంది అబద్ధం కాదు. మంచితనం ముసుగులో మేఘనక్కే కాదు, చాలా మంది మన చుట్టూ తిరుగుతుంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసి మసులుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అందరికీ అన్ని తెలివితేటలు ఉండవు కదా హారిక. సంజయ్ అమాయకత్వాన్ని వాడుకోవడం మేఘనకి తెలుసు, కానీ మేఘన మాయ నుంచి బయటపడడం సంజయ్కి తెలీదు. తెలుసుకునే టైం వచ్చేసరికి ఏది కూడా మిగలదు. ఇప్పుడు సడన్ గా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం లేదు, చెప్పాలనిపించింది చెప్పాను, అంతే.
పల్లవి మనందరితో బాగా కలిసిపోయింది. ఒక మంచి అబ్బాయిని చూసి పల్లవికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. నా పెళ్లి ప్రయత్నాలు సీరియస్ అయితే మాత్రం విషయం తాగి చావడం తప్ప నాకు వేరే దారి లేదు. మీరా నన్ను పెళ్లి చేసుకోలేరు, ఆంటీ నాకు పెళ్లి చేయకుండా వదలరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరి ఆడదాన్ని నేనేం చెయ్యాలి? అందరికీ నిజం చెప్పడం కన్నా నేను చావడమే నయ్యం. ఒంటరిగా పెరిగాను, ఒంటరిగా పోతాను. అయిపోయిందా? ఏంటి తపస్సు? తపస్సు ఏంటి? ఈ మధ్య మీరు మాట్లాడితే చాలు ఏదో లోకంలోకి వెళ్ళి తపస్సు చేస్తున్నారు కదా. అంటే అదేదో ఆలోచనలో ఉండి. పల్లవి గురించా? చూసారా, ఫోన్ కూడా మోగింది. సత్యం, ఆ ఫోటో తీసిన వ్యక్తి ఉషకు కూడా పంపిస్తే వాళ్ళెవరో కానీ మనల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారనిపిస్తుంది. అమ్మా, ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోస్ న్యూస్ చూడండి. ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో జంటగా నటిస్తున్న ఆ ఆల్బమ్ నిర్మాతకి ఆ గాయకుడికి మధ్య ప్రేమ చిగురించిందా?